బ్రేకింగ్ న్యూస్ గుంటూరులో ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ విచారణ కొనసాగుతోంది. గుంటూరు సీసీఎస్ స్టేషన్లో నేడు మూడో రోజు కూడా విచారించనున్నారు దర్యాప్తు అధికారి దామోదర్. రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో A7గా ఉన్నారు ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్. ఇటీవల హైకోర్టు ఆదేశాలతో సిట్ ఎదుట విచారణకు హాజరవుతున్నారు సునీల్ నాయక్. ఇప్పటికే 2 రోజుల పాటు 7 గంటల చొప్పున విచారణ ఎదుర్కొన్నారు సునీల్. తొలి రోజు సాధారణ అంశాలపై సునీల్ను ప్రశ్నించారు విచారణ అధికారులు. రెండో రోజు ఆధారాలతో సహా సునీల్పై ప్రశ్నల వర్షం కురిపించారు. రఘురామను అరెస్ట్ చేసిన తర్వాత గుంటూరు సిఐడి ఆఫీసులో ఏం జరిగింది? కస్టోడియల్ టార్చర్ రోజు గదిలో ఎవరెవరు ఉన్నారు? ట్రిపుల్-ఆర్ను కొట్టారా? అయితే ఎవరి ఆదేశాలతో వంటి అంశాలపై ప్రశ్నలు వేశారు అధికారులు. అయితే నేనెవరిని కొట్టలేదు, కొట్టించలేదు, నాకు తెలియదంటూ సునీల్ సమాధానం చెప్పినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఆ రోజు మీరు అక్కడే ఉన్నారట కదా అంటూ వాంగ్మూలాలు వినిపించారు అధికారులు. దీంతో మౌనమే సమాధానంగా ఉండిపోయారట సునీల్ నాయక్. 2 రోజుల కస్టడీలో సునీల్ నాయక్ నుంచి కీలకమైన సమాధానాలు అధికారులు రాబట్టారు. నేడు మూడో రోజు కూడా కొనసాగనుంది సునీల్ నాయక్ విచారణ. ఎంక్వైరీ టైం కొనసాగుతుంది. రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో A7గా ఉన్నటువంటి ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ విచారణ ఇప్పటికే 2 రోజులు కంప్లీట్ అయింది. ఇవాళ మూడో రోజు కూడా అధికారులు విచారించబోతున్నారు. సో ఈ 2 రోజులుగా ఆయన దగ్గర నుంచి సునీల్ నాయక్ నుంచి కొన్ని వివరాలు రాబట్టగలిగారు అధికారులు. అయితే మరికొన్నింటికి మాత్రం తనకేమీ తెలియదు, నేను ఎటువంటి టార్చర్ చేయలేదు, ఎవరితో కొట్టలేదు, కొట్టలేదు అంటూ కొన్ని సమాధానాలు చెప్పారు. అయితే కొన్ని ఆధారాలతో సునీల్ నాయకులు మళ్ళీ ప్రశ్నించగా చాలా ప్రశ్నలకి మౌనమే సమాధానంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి మణికుమార్ మరింత సమాచారం. సార్ మణికుమార్, 2 రోజుల విచారణలో ఏం తేలింది? ఇవాళ 3rd డే ఎటువంటి ప్రశ్నలతో అధికారులు సిద్ధంగా ఉన్నారు? సో సునీల్ నాయక్ నుంచి ఎటువంటి సమాచారాన్ని సేకరించే ప్రయత్నం జరుగుతోంది? రాజేష్, రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసుకు సంబంధించి విచారణ కొనసాగుతుంది. కేసులో A7గా ఉన్నటువంటి ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ను పోలీసులు విచారిస్తున్నారు. గుంటూరు సీసీఎస్ పోలీసులు అధికారులు దర్యాప్తు అధికారి దామోదర్ ఆధ్వర్యంలో సునీల్ నాయక్ను విచారిస్తున్నారు పోలీసులు. ఇప్పటికే 2 రోజులు విచారణ పూర్తయింది. ఈ రోజు కూడా మూడో రోజు కూడా విచారణ కొనసాగుతున్నట్టు కూడా మనకి తెలుస్తోంది. అయితే మొదటి రోజు విచారణ సందర్భంగా సాధారణ అంశాల మీద సునీల్ నాయక్ను ప్రశ్నించారు. అయితే రెండవ రోజు కీలకంగా దాదాపు 7 గంటలు సాగినటువంటి విచారణలో కీలకమైన అంశాల మీద ప్రశ్నల వర్షం కురిపించినట్లు కూడా తెలుస్తుంది. ప్రధానంగా రఘురామకృష్ణరాజును కస్టోడియల్ అంటే గుంటూరు సిఐడి కార్యాలయానికి తీసుకొచ్చిన తర్వాత, హైదరాబాద్లో అరెస్ట్ చేసి గుంటూరు సిఐడి కార్యాలయానికి తీసుకొచ్చిన తర్వాత పలుమార్లు సునీల్ నాయక్ అప్పట్లో సిఐడి డిఐజీగా పనిచేశారు. ఆ సమయంలో ఆయన గుంటూరు సిఐడి కార్యాలయానికి పలుమార్లు వెళ్ళినట్లు దర్యాప్తు తేలిన నేపథ్యంలో ఇప్పటికి దానికి సంబంధించి ఆ రోజు ఎందుకు అన్నిసార్లు కార్యాలయానికి వెళ్లాల్సి వచ్చింది అనే అంశం మీద ప్రశ్నలు అడిగినట్టు తెలుస్తుంది. మరోవైపు రఘురామకృష్ణరాజును కొట్టారా, కస్టోడియల్ టార్చర్ చేశారా, అలా చేయమని ఎవరు చెప్పారు? ఆ రోజు విచారణ జరిగిన రోజు రఘురామకృష్ణరాజుతో పాటు మీతో పాటు ఇంకా ఎవరెవరు గదిలో ఉన్నారు, మీకు పైనుంచి ఎక్కడి నుంచి ఆదేశాలు వచ్చాయనే అంశాల మీద ప్రశ్నలు వర్షం కురిపించినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా మొత్తం ప్రశ్నలన్నింటిలో కూడా ఆయన దాటవేసే సమాధానాలు చెప్పడం, లేదంటే పొంతలు లేని సమాధానాలు చెప్తున్నట్టు, లేదంటే తనకు తెలియదు, గుర్తులేదు, నేను ఎవరిని కొట్టించలేదు అనే సమాధానాలు చెప్పినట్లు కూడా మనకి సమాచారం అందుతుంది. ప్రధానంగా ఆ రోజు మీరు ఎందుకు అక్కడికి వెళ్ళారు అని అడిగిన నేపథ్యంలో రఘురామకృష్ణరాజు ఒక ఎంపీ కాబట్టి అతను అక్కడికి కస్టోడియల్ సిఐడి కార్యాలయానికి తీసుకొచ్చినప్పుడు తాను డిఐజీ హోదాలో అక్కడికి వెళ్ళినట్లు కూడా చెప్పినట్లు కూడా మనకి సమాచారం అందుతుంది. రఘురామకృష్ణరాజును మీరు కొట్టారా అని చెప్పి అడిగిన ప్రశ్నలకు కూడా ఆయన దాటవేసే సమాధానం
సమాధానాలు చెప్పినట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. గతంలో ఎవరైతే సీఏలు కావచ్చు, ఎస్ఐలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్ కావచ్చు, ఆ సిబ్బంది అంతా గతంలో విచారణ చేసిన సందర్భంలో వాళ్ళు ఇచ్చినటువంటి వాంగ్మూలాలను తీసుకొచ్చి ఆధారంతో సహా సునీల్ నాయక్ను ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది. రఘురామకృష్ణరాజు మీరు కొట్టారని చెప్పి గతంలో సిబ్బంది ఇచ్చినటువంటి వాంగ్మూలాలు మా ఎదురుగా ఉన్నాయి, మీరు వీటికి సమాధానం చెప్పాలి అని సునీల్ నాయక్ను ప్రశ్నించినప్పుడు అతను మౌనంగా ఉండిపోయినట్లు కూడా మనకి సమాచారం అందుతుంది. మొత్తంగా రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసుకు సంబంధించి సునీల్ నాయక్ను 2 రోజుల పాటు విచారించారు అధికారులు. ఇప్పుడు 3వ రోజు కూడా ఈ విచారణ కొనసాగనున్నట్లు కూడా తెలుస్తుంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ప్రధానంగా రఘురామకృష్ణరాజు ఆ రోజు ఎందుకు కస్టోడియల్ టార్చర్ చేయాల్సి వచ్చింది, నిజంగా కొట్టారా, కొడితే ఎవరు కొట్టమని చెప్పారు, ఆ రోజు టార్చర్ చేసిన సమయంలో మీతో పాటు ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు అధికారులు ఉన్నారు, వాళ్ళ పేర్లు చెప్పాలంటూ కూడా సునీల్ నాయక్ను ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా సునీల్ నాయక్ మణికుమార్ కొన్ని ఆధారాలు కూడా ముందు పెట్టి సమాధానాలు చెప్తాం, అధికారులు ప్రశ్నలు వేసినట్టుగా తెలుస్తుంది. అంటే ఎటువంటి ఆధారాలు, ఏమి చూపించారు, ఆయనకి ఏం చూపించి అడిగారు ప్రశ్నలు? వాస్తవానికి కేసుకు సంబంధించి నగరపాలనలో రఘురామకృష్ణరాజు ఈ ఫిర్యాదు చేసిన తర్వాత చాలా వరకు సిబ్బందిని, అంటే ఆ రోజు అక్కడ గదిలో ఉన్నటువంటి సిబ్బందిని, అంటే సీఏలు కావచ్చు, ఎస్ఐలు కావచ్చు, కానిస్టేబుల్స్ కావచ్చు, ఇతర సిబ్బంది అందరినీ కూడా విచారించారు అధికారులు. వాళ్ళు ఇచ్చినటువంటి వాంగ్మూలం ఆధారంగా ఆ స్టేట్మెంట్లను తీసుకొని ఇప్పుడు సునీల్ నాయక్ను విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది. సునీల్ నాయక్కి సంబంధించి ఎవరైతే ఆ రోజు వాంగ్మూలం ఇచ్చారో, అంటే రఘురామకృష్ణరాజును సునీల్ నాయక్ అది ఇంకా ఇతరులు కూడా కొట్టారని చెప్పి వాళ్ళు ఇచ్చినటువంటి వాంగ్మూలాలను ఆధారంగా చేసుకొని ఆ వాంగ్మూలాలను సునీల్ నాయక్ ఎదురుగా ఉంచి ప్రశ్నలు అడిగినట్టు తెలుస్తుంది. ఇవన్నీ కూడా మీరు రఘురామకృష్ణరాజును కొట్టారని చెప్పి సిబ్బంది చెప్పిన సమాధానాలకు సంబంధించినటువంటి వాంగ్మూలాలు, వాళ్ళే చెప్తున్నట్టు సమాధానాలు ఇవి. వీటికి మీరు ఏం సమాధానం చెప్తారు, నిజంగా కొట్టారా లేదా? కొట్టారని చెప్పి సిబ్బంది చెప్తున్నారు కాబట్టి నిజంగా కొట్టారా లేదా, ఒకవేళ కొడితే ఎందుకు, ఎవరు మిమ్మల్ని కొట్టమని ఎవరు ఆదేశించారు, పైనుంచి ఎక్కడి నుంచి ఆదేశాలు వచ్చినాయి, ఎవరు చెప్తే మీకు ఎవరు ప్రోద్బలంతో ఇదంతా చేశారని చెప్పి ప్రశ్నల వర్షం కురిపించినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే వీటన్నిటికీ కూడా సునీల్ నాయక్ దాటవేసే సమాధానాలు చెప్పడం, లేదంటే తనకు గుర్తు లేదు, ఎప్పుడో జరిగిన సంఘటన కాబట్టి తను మర్చిపోయారని చెప్పడం కూడా గమనార్హంగా చెప్పొచ్చు. వీటన్నిటికి సంబంధించి చాలా వరకు కూడా దర్యాప్తు అధికారులకి సునీల్ నాయక్ చాలా వరకు సహకరించలేదనే సమాచారం కూడా మనకు అందుతుంది. అన్ని ప్రశ్నలు కూడా దాటవేసే సమాధానాలు చెప్పడం, తనకు గుర్తు లేదు, ఎప్పుడో జరిగిన సంఘటన కాబట్టి తనకు గుర్తు లేదని చెప్పడంతో మరోసారి, అంటే ఈ రోజు కూడా 3వ రోజు కూడా విచారణ కొనసాగుతుంది. ఈ విచారణలో ఇంకా కీలక అంశాలు, అంటే ఇంకా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలన్నింటిని కూడా సునీల్ నాయక్ ముందుంచి వాటన్నిటి మీద కూడా లోతుగా ప్రశ్నించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. సునీల్ నాయక్ ఈ విచారణ సందర్భంగా ఇప్పటికే 2 రోజులు విచారణ జరిగింది. ఇప్పుడు ఈరోజు 3వ రోజు కూడా విచారణ జరుగుతుంది కాబట్టి ఇంకా లోతుగా ఆయన విచారించే అవకాశం ఉంటుందో తెలుస్తుంది. ఇంకా కేసుకు సంబంధించి రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసుకు సంబంధించి ఇంకా కీలక విషయాలు అధికారులు రాబట్టే పనిలో కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సునీల్ నాయక్ నుంచి విచారణ పూర్తయ్యేలోపు దాదాపు ఈ కేసుకు సంబంధించి చాలా కీలక అంశాలన్నీ కూడా, కీలక పరిణామాలన్నీ కూడా ఈ కేసులో చోటు చేసుకునే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఈరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా రఘురామకృష్ణరాజు కేసుకు సంబంధించి సునీల్ నాయక్ను అధికారులు అయితే ప్రశ్నించినట్టు కూడా మనకి తెలుస్తోంది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ మణికుమార్. 2 రోజులుగా సునీల్ నాయక్ విచారణ కొనసాగుతోంది. నిన్న 7 గంటల పాటు కొనసాగించారు విచారణ. మొదటి రోజు కూడా 7 గంటల పాటు విచారణ కొనసాగించారు. అయితే రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో A7గా ఉన్నారు ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్. ఇవాళ 3వ రోజు విచారణ కొద్దిసేపట్లో మొదలు కాబోతోంది. సో ఇప్పటికే 2 రోజుల విచారణలో అనేక విషయాలైతే పోలీసులు సిట్ అధికారులు రాబట్టగలిగారు. కొన్నిటికి మౌనంగా తను ఉంటున్నారు. మరికొన్ని అంశాల్లో తమ దగ్గర ఉన్నటువంటి వాంగ్మూలాలు, గతంలో ఎంక్వైరీ చేసినటువంటి వివరాల ఆధారంగా కొన్ని వాంగ్మూలాలు సునీల్ నాయక్ ముందు పెట్టి మరి అధికారులు ప్రశ్నించడంతో కొన్నిటికి మౌనాన్ని దాల్చుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. బట్ ఇవాళ కొద్దిసేపట్లో 3rd డే కూడా విచారణ మొదలు కాబోతుంది.